అందాన్ని అంతా అద్దానికి ఇవ్వకండి సార్, మేడం గారికి కూడా కాస్త మిగిల్చండి. ఏంటి చరి ఆడపడిస్తున్నావా? అయ్యో రామా, అద్దాన్ని మేడం గారికి సవతిని చెయ్యకండి అని అంటున్నానండి. అదిగో మళ్ళీ సెట్ అయ్యారు. చారీ, మీరు టెన్షన్ లో ఉన్నారని ఓ చిన్న జోక్ కట్ చేశానండి. మీరు కాస్త నవ్వి రిలాక్స్ అవ్వచ్చుగా. ఇంకా టైం అవ్వలేదు చారీ. రిలాక్స్ అవ్వమంటే తొందరపడుతున్నారు ఏమిటి సార్? అసలు రిలాక్స్ అక్కడ ఉంటుంది, ఎక్కడేం చేయించారి? అది నిజమేనండి, మీరు ఆగేలా లేరు. పదండి పదండి పదండి. రాజయ్ సార్, గదిలోకి వెళ్లే ముందు బామ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. స్వచ్ఛమైన మనసుతో మంగను అంగీకరించావు. మీ జంట కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను జై. థ్యాంక్ యూ జీజీ. బ్లెస్ మీ డాడ్. మీరు మాత్రమే ఉన్నారు, మంగెక్కడ? వస్తుంది కానీ నువ్వు పైకెళ్ళరా. సార్, ఆల్ ది బెస్ట్ అండి. కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా, కాటికి పోయే శవంలా ఉంది. నీకు నా దిష్టి తగిలేలా ఉంది. ఈ 3 నాళ్ల ముచ్చటకు మరీ మురిపాలెందుకులే వదినా? 3 నాళ్ల ముచ్చటేంటి? అదే 3 రాత్రుల ముచ్చట. ఆ తర్వాత అంతా మామూలే కదా. అలా ఏ ఉంది, జయమంగలు కలవటమే ఓ ముచ్చట. వాళ్ళు కలిసినన్ని రోజులు ప్రతిరోజు ఓ పండగే. ఆ పండగ ఎన్ని రోజుల్లే? అంటే నీ ఉద్దేశం ఏంటొదినా? ఏం లేదమ్మా, టైం అవుతోంది, పదండి. బామ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా, ఈలోగా నేను పాలు తీసుకొస్తాను. లేమ్మా, నీ నిజాయితీ, ధైర్యం, ప్రేమ నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయమ్మా. జై ప్రతి కష్టంలోనూ తోడున్నావు. సుఖ సంతోషాల్లో కూడా వాడికి తోడుగా ఉండాలి. మీ జంట నిండు 100 ఏళ్లు హాయిగా ఉండాలి. ఈ సూర్యదేవర వంశానికి మరో తరం వారసుల్ని ఇవ్వాలి. మీ అమ్మమ్మ రాత్రిపూట పగటి కలలు కంటుంది. కనని ఆ కలలు కడతీరిపోతాయి. నీకు ఈ స్థానం ఇచ్చిన నిత్యకు ఓసారి దండం పెట్టుకోమ్మా. అంతా అది పోయిందనుకుంటున్నారు, రేపు ఇది పోతుందని తెలీదు. గ్యారంటీగా పోతుంది కదా. డౌట్ ఎందుకు, శాపంతో దాని చావు ఖాయం.
రామ్మా తీసుకో. ఏమైందమ్మా? పదమ్మా. అది పైకి పోతుందని దాని తలరాతే చెప్తోంది చూడండి. నిజమే, మంచి శకునం. లోపలికి వెళ్ళమ్మా. అరే అయ్యో, పాల్తావు. ఇప్పుడు కాళ్ళకి దండం పెట్టాలి కదా. ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? ఏం చేశాను? నేను చేయాల్సిన పనులన్నీ మీరు చేస్తున్నారు. అవును కదా, తలుపు నువ్వే వేయాలి, పాలు తాగమని నువ్వే నాకు ఇవ్వాలి, నువ్వే నా కాళ్ళకి దండం పెట్టాలి. మరి ఇవన్నీ నేనెందుకు చేశాను? కంగారు ఎక్కువయి. నీకు లేదా కంగారు? నా కంగారు కూడా మీరే పడితే నేనేం చేయను? సిగ్గుపడు. అది కూడా మీరే చేస్తున్నారుగా. అవును, అన్ని రివర్స్ లో చేశాను కదా. ఏం కాదు కదా. ఏమవుతుంది? మళ్ళీ మన మొదటి రాత్రి ఆగదు, జరుగుతుంది. అంటే అది ఇప్పటి వరకు ఎవరెవరో ఆపారు, ఇప్పుడు మీరు ఆపాలనుకుంటున్నారు. అయ్యో, లేదు లేదు. అయితే ఈ పాలు సగం తాగి నాకివ్వండి. ఇప్పుడు నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించాలి? అది కూడా నేనే చెప్పాలా? ఎప్పుడూ మనం కలిసి ఉండాలని, మన మధ్య ఎలాంటి కలతలు రాకూడదని దీవించండి. దీవించాను, అలాగే దీవించాను. లే తర్వాత ఏంటో త్వరగా చెప్పు. మీకు హరికథ బుర్రకథ లాంటివి ఏమైనా వచ్చా? హరికథలు బుర్రకథల రావు. ఏ రాకపోతే నేర్చుకుని చెప్పండి. ఎందుకు? రాత్రంతా కాలక్షేపం చేయడానికి. కథలతో రాత్రంతా కాలక్షేపమా? ఏయ్, నవ్వుతావేంటి? మరి ఏం తెలియనట్టు నన్ను అడుగుతారేంటి? ఈ రోజు నుంచి నువ్వేం చెప్తే అది వినాలని, నిన్నే ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. మొదటి రాత్రే కొంగుచాటు భర్త అవుతారా శ్రీవారు? ఈ మాట సావిత్రి తన భర్తను అడుగుంటుందా? ఏంటి? ఆ సావిత్రిలా నువ్వు యముడితో పోరాడావు,
నా ప్రాణాల కోసం నీ ప్రాణాల శాతం లెక్క చేయలేదు. నాకేమైనా ప్రాబ్లం వస్తే ఇన్నాళ్ళు బ్రెయిన్ చెప్పింది వినేవాడిని. బ్రెయిన్కి క్యాలిక్యులేషన్స్ మాత్రమే తెలుసు. మొట్టమొదటిసారి మెదడు చెప్పింది కాదు, మనసు చెప్పింది వినాలని నువ్వు నేర్పించావు. నా మనసు నువ్వే కాబట్టి నువ్వు చెప్పిందే వినాలనుకుంటున్నాను, నీ వెంటే నడవాలనుకుంటున్నాను. నా వెనక మీరు కాదు, మీ వెంటే నేను నడవాలి. నేను నా ప్రాణాలు పణంగా పెట్టడం అందరికీ పెద్ద విషయం కావచ్చు, కానీ నేను కాపాడుకున్నది మీ ప్రాణాలు కాదు, నా ప్రాణాన్ని. మీరే లేకపోతే నాకు జీవితం ఎక్కడుందండి? చావైనా బ్రతుకైనా మీతోనే కదా. నేనెన్నోసార్లు అవమానించాను, తిట్టాను, వెళ్ళిపోమని మొహం మీద అన్నాను. నాపై కోపం రాలేదా? ఈ మాట రాముడు ఎప్పుడైనా సీతమ్మని అడుగుంటాడా? ఏంటి? రాముడికి సీతమ్మని ప్రేమించడమే తెలుసు. నా రాముడు కూడా అంతే. మీరేం చేసినా అది నాపై ప్రేమతోనే అని నాకు తెలుసు. ఆ రాముడైనా సీతమ్మని వదులున్నాడేమో, మీరుండరు. అంత ప్రేమేంటి నా పైన? అంతలా నమ్మకం కాబట్టే మీతో ఇంత దూరం రాగలిగాను. మీపై నాకు మొదట పుట్టింది కూడా ప్రేమ కాదు, నమ్మకం. నీ నమ్మకం అమ్మాయి ఉంటే? మీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకు లేదు? మీరు నన్ను వదిలేస్తారన్న భయం నాకెప్పుడూ లేదు. మీరు నా ధైర్యం, నా ప్రపంచం, నా సమస్తం. ఇంకేంటి? ఇంకేంటి చెప్పు. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పు. కబుర్లతోనే కాలయాపన చేస్తారా? టైం సరిగ్గా 9:32 శబ్దగుణకం ఆకాశం అనంతనయనం ఆకాశం అనంతనయనం ఆకాశం
ఏంటిది? రా. మామ్, బేబీ ఏంటిది? ఫెస్టివల్ మామ్. దీపావళి చేసుకుంటున్నాను. ఇప్పుడు దీపావళి ఏంటి బేబీ? మొన్ననే కదా శ్రీరామనవమి వెళ్ళింది. రావణాసురుడు చేస్తే రాముడు పట్టాభిషేకం, నరకాసురుడు చేస్తే దీపావళి, మంగా జై మొదటి రాత్రి జరిగితే నాకు దీపావళి. ఎస్. నిన్న రాత్రి వాళ్ళ ఫస్ట్ నైట్ సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది మామ్. జరిగిపోయింది. ఇన్నాళ్ళు నేను డిప్రెషన్ లో గడిపిన నిద్ర లేని చీకటి రాత్రులు ఈ సన్ రైజ్ తో డిజాల్వ్ అయిపోయింది. మంగ రాత్రికి అడ్డుగా ఉన్న మొదటి రాత్రి జరిగిపోయింది. మంగ శాపానికి సరెండర్ అయింది. ఏ క్షణమైనా శాపం రూపంలో చావు దాన్ని వెంటాడుతూ ఉంటుంది. డెత్ చేస్ బిగినింగ్స్ మామ్. మంగకి చావు వేటాడడం మొదలైంది. అది టుడే కావచ్చు, టుమారో కావచ్చు, డే ఆఫ్టర్ టుమారో కావచ్చు. క్లాత్ లో ముళ్ళలా దాని డెత్ దాని చుట్టూ తిరుగుతుంది. డెత్ బెల్ మోగగానే మంగ హార్ట్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఫిక్స్. మంగ చావడం పక్కా. ఇంతకంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు ఇంకే ఉంటుంది మామ్. అందుకే ఆ ఇంటి నుంచి న్యూస్ రాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. హ్యాపీ దీపావళి మామ్. హ్యాపీ 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 దీపావళి మామ్. తను కొడుతున్న గంట చావు గంటలా లేదు. నాకైతే ఆ గంట సౌండు శవం ముందు ఊదే శంఖం సౌండ్లా వినిపిస్తోంది. దాని చేతిలోని హారతి చిత్తిమంటలా అనిపిస్తోంది. బాబాయ్, మీరు కూడా రండి. రాకుండా ఎలా ఉంటావమ్మా? ఆ గంట హారతి మాకు కన్నుల పండుగగా ఉంది. వాటి కోసమే కదా ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాం. జై ఇంకా లేవలేదమ్మా? లేదు జడ్జి. సరేనమ్మా. మరి నువ్వు తొందరగా లేచావేంటమ్మా? కాసేపు నువ్వు కూడా నిద్రపోవాల్సింది కదా. కళ్ళెర్రబడ్డాయి, మొహం చిన్నగా అయిపోయింది. రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? పోండత్తయ్యా. కోడలికి సవతి కొడుక్కి శోభ్రం అయిందని మురిసిపోతున్నావా వదినా?